సీనియర్ సిటిజన్లకు అండగా ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా వారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ మున్సిపల్ చైర్మన్ జేఆర్ దేశాయ్, సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వారి ప్రతినిధులు వయోధికులకు అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ జేఆర్ దేశాయ్, ఉపాధ్యక్షులు పి హనుమంతారెడ్డి, పూసాల అశోక్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరిశెట్టి విశ్వనాథన్, పలువురు సీనియర్ సిటిజన్స్ సభ్యులు పాల్గొన్నారు. మా గౌరవ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించడం మాకు చాలా గర్వకారణం. ప్రతిరోజు నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధుల బాధలను వినుకుంటూ మరి వాళ్ళ సమస్యలను పరిష్కారానికి మేమే లేఖలు రాసి ఫిర్యాదులు ఆర్డీఓ గారికి సమర్పిస్తున్నాం. మరి ఆర్డీఓ గారు కూడా వెంటనే మరి తొందరలోనే వారి పరిష్కారానికి వారు కేసు నమోదు చేసుకొని తీర్పులు ఇస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మా జగిత్యాల జిల్లాలోనే నెంబర్ 1గా మరి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా ఆర్డీఓ మధుసూదన్, అలాగే కొరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ వృద్ధుల కేసుల పరిష్కారంలో నెంబర్ 1గా నిలిచాం. మా అసోసియేషన్ మరి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది. రక్తదాన శిబిరం కూడా నిర్వహించినాం. అట్లాగే పేదలకు అన్నదానం, అలాగే ఇతర సామాజిక కార్యక్రమాలను ఆర్థిక సహాయాలు కూడా మా అసోసియేషన్ తరఫున అందజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధులకు నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధుల కోసం మరి ఈ పిల్లలు వాళ్ళను నిరాదరిస్తున్నారని చెప్తూ మరి దానికి తగిన చట్టం ఉన్నది. తల్లిదండ్రులను నిరాదరిస్తే 3 నెలల జైలు శిక్షతో పాటు మరి అట్లాగే జరిమానా కూడా విధించే వీలుందని గ్రామాల్లో అలాగే డివిజన్ కేంద్రాల్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. మరి అలాగే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు నిరాదరిస్తున్నట్టయితే వారి జీతంలో 15% కోత విధించి ఆ శాతాన్ని తల్లిదండ్రులకు అప్పగించేలా చేయడం మరి నిజంగా మాకు హర్షణీయం. మరి ఇటువంటి కార్యక్రమం అమలు చేస్తున్న మాకు మరి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి మాకు అండదండగా ఉండడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి వారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని మా తరఫున కోరుకుంటూ వారు మరిన్ని ఉన్నత పదవులు ఒలిగించాలని కోరుకుంటూ మరి వారికి మరొకసారి మా సీనియర్ సిటిజన్స్ తరఫున కృతజ్ఞతలు. జగిత్యాల జిల్లా చెందినటువంటి సీనియర్ సిటిజన్స్ శాఖ అధ్యక్షుడు మిత్రుడు హరి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జేఆర్ దేశాయ్ గారు, ఇంకా ఇతర సీనియర్ సిటిజన్స్, వాస్తవంగా సీనియర్ సిటిజన్స్ నేను కూడా ఒక విధంగా సీనియర్ సిటిజన్గా భావించాను. ఎందుకంటే వయసు రీత్యా కానివ్వండి, నాకున్నటువంటి అనుభవం రీత్యా కానివ్వండి, జగిత్యాల ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏ సమస్య ఏదో కానీ ఆ సమస్యల పరిష్కారానికి ఏ హోదాలో ఉన్నా, అంటే ఎట్లంటుందంటే ఇవాళ హోదా అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఒకటి మన సేవ చేయాలనే ఒక దృక్పథం ప్రధానమని చెప్పండి. మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏదైతుందో వాళ్ళంతా విశ్రాంతి ఉద్యోగులు, విశ్రాంత జీవితం గడపాల్సినటువంటి వారు. కానీ వారికి ఉన్నట్టు ఒక అనుభవాన్ని ఏదైతుందో ఈ వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్స్ ఎక్కడైతే వారు వివక్షకు గురవుతున్నారు, వారి కుటుంబ సభ్యులతోనే కానీ ఇతరత్ర కానీ వివక్షకు గురై సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి చట్టపరంగా అండగా ఉండే విధంగా ప్రభుత్వంకి వెళ్ళి వారికి అందవలసిన ఒక సహాయం కల్పింపచేయబడే విధంగా వారు వాలంటరీగా కృషి చేయటము అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పండి. ముఖ్యంగా హరి అశోక్ కుమార్ గారు నాకు చాలా దశాబ్దాల పరిచయం. వారితోని వారు వైల్ ఇన్ సర్వీస్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వారు అందిస్తున్న సేవలు ఏదైతుందో మరి ఈ ప్రాంతానికి సీనియర్ సిటిజన్ కానీ వీళ్ళ సమస్యల్లో చిక్కుకుంటున్నటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవరే కానీ, సీనియర్ సిటిజన్స్ అని చెప్పంటే కేవలం వయసు రీత్యా సీనియర్ సిటిజన్స్ అనే కాకుండా సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నిరుపేద వర్గాలు ప్రధాన వర్గాలు.
దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, మహిళల ఆడబిడ్డలే కానీ, వారికి సంబంధించిన సమస్య ఏ ఉత్పన్నమైనా కానీ ఇవాళ వారు ఎప్పుడూ ఇక్కడ రెవెన్యూ కార్యాలయంలో అందుబాటులో ఉండి వారికి కావాల్సిన ఒక సహాయ సహకారం, ఒక గైడ్గా వారి సేవలు అందిస్తున్నారు. మరి జిఆర్ దేశాయ్ గారు గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా వారి బాధ్యత నిర్వర్తించారు. మరి జగిత్యాల పట్టణ అభివృద్ధిలో వారంటూ ఒక విధమైనటువంటి ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దేశాయ్ గారు అని చెప్పంటున్నారు. ఇవాళ కూడా జగిత్యాల పట్టణం విస్తరణలో భాగంగా భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన ఏ కార్యక్రమాలైనా కానీ అటు ప్రజాప్రతినిధులు అంటే నూతనంగా ముందుకు వచ్చేవారు ఎవరే కానీ, లేక అధికార యంత్రాంగమే కానీ జగిత్యాల పట్టణము ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ పొందడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్స్ చేపట్టడం ఏ కార్యక్రమం అయినా కానీ నేను నాకున్నటువంటి అనుభవ రీత్యా నేను స్వయంగా ఒక న్యాయవాది వృత్తి పట్ల అవగాహన ఉన్నటువంటి వాడిని, చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి వాడిని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ అనేది ప్రధానం అని చెప్పారు. ప్రభుత్వం అనేది అమలు చేసి నిలబెట్టే ఏ కార్యక్రమం అయినా కానీ రాజ్యాంగ పరిధిలో పొందుపరిచినటువంటి ఒక నిబంధనల మేరకు అమలు చేయడం జరుగుతుంది. అటువంటి ఆ రాజ్యాంగ హక్కులను పరిరక్షింప చేయబడే విధంగా మరి ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నేను వాళ్ళ సీనియర్ సిటిజన్స్తో పాటు ఎవరికైనా అందుబాటులో ఉండి మరి నేను నా యొక్క సహాయ సహకారాలు, నా యొక్క గైడ్, నా యొక్క సూచనలు అందించి తోడ్పడటం జరుగుతుందని చెప్పని మనం చేస్తూ మరి వాళ్ళ నా చేతుల మీదుగా ఈ క్యాలెండర్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ చేపించడం ఇది భవిష్యత్తు కాలమాని ఏదైతే ఉందో రాబోయే సంవత్సర కాలాన్ని మనకు సూచించే విధంగా ఈ కాలమాని ఇవాళ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీన్ని మరి అందరికీ మనం సూచనగా పనిచేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.